వందనాలు. పాఠశాల యాజమాన్య కమిటీ లేదా విద్యార్థి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల కమిటీకి సమావేశానికి స్వాగతం చెప్తున్నాను. ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రధానోపాధ్యాయులు, టీచర్స్, అదేవిధంగా ఎస్ఎంసి చైర్మన్ మరియు వైస్ చైర్మన్లకి, విద్యాశాఖ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు. సో సమాజంలో తల్లి తండ్రి తర్వాత గురువుకి స్థానాన్ని కల్పించారు. సో గురువు అంటే ఇక్కడ మనం ఒక సేయింగ్ చెప్పుకుందాం. పేరెంట్స్ ఆర్ ది ఫస్ట్ టీచర్స్ ఆర్ ది సెకండ్ పేరెంట్స్ అని అన్నారు. అంటే మొదట బిడ్డ తల్లి దగ్గర తండ్రి దగ్గర కొన్ని మాటల్ని, కొన్ని కృత్యాలని అంటే యాక్టివిటీస్ని, చలనాన్ని నేర్చుకుంటుంది. ఇలా కాదు, ఇలా వెళ్ళు, ఇలా కాదు, ఇది ఆయన కాదు ఈయన అని ఇలాంటి అన్ని అంశాలను కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే పేరెంట్ అని ఆయన మొదట టీచర్, తర్వాతే టీచర్ దగ్గరికి పిల్లలు వస్తారు. సో టీచర్ ఇక్కడ సమాజాన్ని నిర్మించడంలో గొప్ప పాత్రని పోషిస్తాడు. సో ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయుడి పైన కొన్ని జరుగుతుండొచ్చు, తక్కువపరిచే అంశాలు జరుగుతుండొచ్చు, కానీ ఉపాధ్యాయుని యొక్క పాత్ర చరిత్ర నిర్మాణంలో, భవిష్యత్తు నిర్మాణంలో చాలా గొప్పదని గుర్తించాలి. కబీర్ చెప్తారు, నాకు గురువు దేవుడు ఒకేసారి కనిపిస్తే నేను గురువు దగ్గరికే మొదట నమస్కరిస్తానంటారు. ఎందుకంటే దేవుడిని గురించి కూడా నాకు చెప్పినటువంటి వ్యక్తి గురువే అంటారు. ఆ విధంగా టీచర్ యొక్క రోల్ అనేది ఈ సమాజంలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి గురువు ఎంతో హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా పాఠశాలలో చదివేటువంటి తల్లిదండ్రులు, చదివే పిల్లల యొక్క తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళకి చదువు చెప్పే ఉపాధ్యాయులను కలిపి ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా మంచి పరిణామం, మంచి అంశం కూడా. సో ఈ సెషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే పాఠశాల యాజమాన్య కమిటీకి ఎన్నికలు ఎలా జరుగుతాయి, దాని యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, తర్వాత ఆరోగ్యము, స్వచ్ఛ విద్యాలయ అంటాం అది, తర్వాత పాఠశాల పర్యావరణం ఎలా ఉండాలి, తర్వాత జెండర్ బయాస్ అంటే లింగ వివక్షత లేకుండా ఎలా చూసుకోవాలి, బయట ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళకు ఉన్నటువంటి విద్యా సదుపాయాలు, సో మన స్కూలు మన భవిష్యత్తు అనేదాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి పేరు కాకుండా మన బడి మన భవిష్యత్తు అని పెట్టారు. అలాగే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న బడి భోజనము, టాయిలెట్ల నిర్వహణ, సో ఒక ఫార్మాట్, డిజిటల్ ఫార్మాట్ అనేదాన్ని ఇందులో మనం చర్చిస్తాం. సో యాక్చువల్గా మన రాష్ట్రంలో ఆల్రెడీ ఎస్ఎంసి ఎలక్షన్స్ అనేటివి జరిగాయి. తర్వాత మొదటి సమావేశం కూడా చాలా గొప్పగా, గ్రాండ్గా జరిగింది. ఫార్మేషన్ ఆఫ్ ఎస్ఎంసిలో ఎన్నికైన సభ్యులు అంటే ఒక్కొక్క తరగతికి 3 చొప్పున ఉంటారు. సో 6 మంది ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉంటారు, 2 కోఆప్టెడ్ సభ్యులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి చైర్మన్ని, వైస్ చైర్మన్ని ఎంపిక చేసుకుంటారు. సో వాళ్ళు ఏం పర్యవేక్షిస్తారు అనేదాన్ని ఈ చిత్రంలో మనకి చూడడం జరిగింది. అంటే తర్వాత పాఠశాల పరిపాలన, దాని పనితీరుని ఈ యాజమాన్య కమిటీ పర్యవేక్షిస్తుంది. సో ఎలా స్కూల్ రన్ అవుతుంది అని చెప్పడానికి, స్కూల్ రన్ అయ్యేటప్పుడు ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, ఎలాంటి ల్యాక్స్ అంటే లక్యూనా అంటాము, ఎలాంటి లోపాలు ఉన్నాయి, దాన్ని ఎలా మనం సరిదిద్దవచ్చు అనే అంశాలని ఈ యాజమాన్య కమిటీ చూస్తుంది. తర్వాత అదేవిధంగా పాఠశాలను కూడా వాళ్ళు పర్యవేక్షణ జరపచ్చు. సో ఆ టైంలో అంటే మనకి ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ పీరియడ్ ఉంటుందో, అంటే మనకి విద్యాభ్యాసం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందో ఆ సమయంలో మొబైల్ ఫోన్స్ వాడడము, తర్వాత ఊరిక మాట్లాడుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ కాకుండా పిల్లలకి సరిపోయేటువంటి అంశాలను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఈ యాజమాన్య కమిటీ చూడవచ్చు. అదేవిధంగా వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, మంచి క్రీడల పైన కానీ, పిల్లల్లో పోషకాహార విలువను పెంచడానికి, డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి, అంటే బడి మానేసే పిల్లల యొక్క సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఈ పథకము సో మన రాష్ట్రంలో కూడా చాలా చక్కగా ఇది జరుగుతుంది. ముఖ్యంగా మన స్థానిక అవసరాలకు అనుగుణంగా మెనూని కూడా రూపొందించడం జరిగింది. సో ఆ విధంగా ఇది ఎలా జరుగుతుంది, గ్యాస్ పైన వండుతున్నారా లేదా కట్టెల పొయ్యితో వండుతున్నారా, సో దానికి మనం ఏమి రెమెడీ చూపించాలి, సో వాళ్ళకి చేతులకు గ్లౌస్ వేసుకొని వడ్డిస్తున్నారా లేదా, సో ఇలాంటి అంశాలను మనం ఇక్కడ పరిశీలిస్తారు. తర్వాత అదేవిధంగా స్వచ్ఛ భారత్ ఆరోగ్య మహాభాగ్యం కాబట్టి
వాటరు, శానిటేషన్ని, పిల్లల యొక్క హెల్త్ అంటే మనకి మెడిసిన్స్ ఇప్పించడము, ఏఎన్ఎంస్ ఉంటారు వాళ్ళ దగ్గర మనము అనీమియాకి సంబంధించి రక్త పరీక్షలు చేయడము, బ్లడ్ గ్రూప్స్ పరీక్ష చేయడము, తర్వాత వాళ్ళకి కొంత వ్యాయామం ఇవ్వడము, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ఈ అంశంలో చర్చిస్తాం. తర్వాత పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర నుంచి అమ్మాయిలకి వచ్చే ఋతుక్రమ పరిశుభ్రత వరకు ఇందులో చర్చించడము జరుగుతుంది. అంటే తరగతి గది చాలా పరిశుభ్రంగా ఉంటే మంచి ఎడ్యుకేషన్ అనేది, మంచి ఇది అనేది పిల్లలకు కలుగుతుంది. కాబట్టి దానిపైన శ్రద్ధ పెట్టాల్సి ఉంది. హ్యాండ్ వాష్, ఇది మనకు అందరికీ తెలిసిందే. సో ఈ 8 దశల్లో మనం హ్యాండ్ వాష్ చేయాల్సినటువంటి అవసరము ఉంది. అదేవిధంగా బడి బయట ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఎక్కడెక్కడ చేరొచ్చు అంటే ఎవరు కూడా చదువుకోకుండా ఉండడానికి లేదు. కాబట్టి వాళ్ళు ఎక్కడ చేరాలి అనే అంశాలని దీనిలో మనం చర్చిస్తాం. వాళ్ళకి ఎంత అలవెన్సెస్ ఇస్తారని కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అదేవిధంగా మన స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇలాగ చాలా చక్కగా మారింది ఇప్పుడు. సో దానిపైన ఒక అవగాహన కల్పించుకోవాలి. తర్వాత దీంట్లో ఏమేమి నిర్మిస్తారు, స్కూల్ ఇన్ఫ్రా అనేది ఎలా డెవలప్ చేస్తారు, డిజిటల్ విద్య ఏంటి, కిచెన్ షెడ్లు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, అవన్నీ అంశాలను మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉందన్నమాట. తర్వాత నిర్వహణకి ఎంత నిధి వస్తుంది, పిల్లలకి ఎంత డబ్బులు మనకి సమకూరుస్తాయి స్కూల్లో దాని ఆ డబ్బులతో ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా బడి భోజన పథకం, దాంట్లో ఉన్నటువంటి మెనూ, దానికి సంబంధించిన అంశాలు, టాయిలెట్స్ దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, మనకి ఆయాని పెట్టారు కాబట్టి వాళ్ళకి శాలరీ కూడా ఇస్తారు కాబట్టి వాళ్ళకి క్లీన్ చేస్తున్నారా లేదా, దానికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఉన్నాయా లేవనేది కూడా ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత టాయిలెట్స్కి నిర్వహణకి ఫండింగ్ వస్తుంది. ఆ ఫండింగ్ని మనం ఐఎంఎంఎస్ యాప్స్లో అప్డేట్ చేస్తూ ఐఎంఎంఎస్ యాప్లో అప్డేట్ చేసి సో దాన్ని మనము ఈ అమౌంట్స్ అన్నీ కూడా సక్రమంగా ఉపయోగపడేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది భవిష్యత్తులో రాబోయేటువంటి యాప్, ఎస్ఎంసీకి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ ఉంది. సో దాని గురించి మనం భవిష్యత్తులో నిర్ణయించుకోవచ్చు, చర్చించవచ్చు. ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటే బాలల హక్కుల పరిరక్షణ గురించి చూద్దాం. సో మన దగ్గర ఉన్నటువంటి స్కూల్స్లో చదువుకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బాలలు, అంటే ప్రపంచానికి వెలుగు దివ్యలు లాంటి వారు. కానీ మనం వాళ్ళని వయోజనులుగా చూస్తాం. అంటే పెద్దవాళ్ళు అయిపోయినట్టు, వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నట్టుగా మనం వాళ్ళకి నిరంతరము కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటాం. ఒక కవి చెప్తాడు, సీతాకోక చిలుకలారా యూనిఫామ్లు ధరించండి, నేరుగా నడవండి, ఎందుకు అలా ఇలా తిరుగుతారు అని చెప్తాడు. అంటే అలాగా మనము కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా బాలలకి కొన్ని హక్కులు అనేటివి ఉంది. అందులో ముఖ్యంగా ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేది 2009లో ఏర్పాటు చేశారు. సో ఆ విధంగా వాళ్ళకి విద్యా హక్కు అనేది తప్పనిసరిగా కల్పించాల్సినటువంటి ఒక హక్కు అన్నట్టు. తర్వాత ఈ బాలల హక్కులకి ఏమి ఇబ్బంది కలిగింది, మన దృష్టిలో ఏమనుకుంటామంటే బాలలు బాగానే ఉన్నారు, వాళ్ళు ఎంతసేపు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నారు, మరొకటి చేస్తున్నారని వాళ్ళపైన మనము చాలా వరకు కొన్ని అపవాదులు మోపుతున్నాం. కానీ యాజ్ పర్ ద సర్వేస్ పరంగా, WHO పరంగా 2% మంది బాలలు లైంగిక వేధింపులకి గురవుతున్నారు. ఇది అమ్మాయిల సంఖ్య కంటే కూడా అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. అదేవిధంగా డ్రగ్స్, మత్తు పదార్థాలు, తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం, సో ఇవి పరిచయం అయిపోతున్నాయి వాళ్ళకి. అదేవిధంగా కొంతమంది బంధువుల పేరుతోనో ట్యూషన్ టీచర్స్ వీళ్ళందరూ కూడా ఈ బ్యాడ్ టచ్ అనేదాన్ని చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ హక్కులకి భంగం కలిగిస్తున్నటువంటి అంశాలు. అలాగే చాలామంది ఇంకా కూలి పని చేస్తున్నారు. చాలా జిల్లాల్లో కట్టుబానిసత్వం ఇంకా ఉంది. ఈ రైస్ మిల్లుల్లో ఇలాంటి చోట్ల పిల్లలు బానిసలుగా పనిచేస్తున్నారు. మరి అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అనేది నిజం కాదు. సో అలా నిజం కావాలంటే వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని, జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు పాల్గొనే హక్కు అంటే పార్టిసిపేషన్ రైట్ అనేది అంటాం, వాటిని మనం కల్పించాల్సినటువంటి
ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ హక్కుల పరిరక్షణకి తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి మొదటి నుంచి భావ ప్రకటన స్వేచ్ఛని ఇవ్వాలి. తర్వాత ఆడమగ అనే లింగ అసమానత్వం చూపించకూడదు. పక్షపాత ధోరణి చూపించకూడదు. అబ్బాయి మా కొలవేలు పని, అమ్మాయి కాదని చెప్పి చూపిస్తుంటారు. సో అలాంటివి చేయకూడదు. వాళ్ళకి కావాల్సినటువంటి ఒత్తిడి అలాంటివి వచ్చినప్పుడు మనం దగ్గర తీసుకొని రక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రోల్ వచ్చి ఉపాధ్యాయులది. సో టీచర్స్ కూడా పిల్లల్లో ఉన్నటువంటి ఇలాంటి స్ట్రెస్ని కానీ లేదా వాళ్ళ హక్కుల్ని భంగం కలిగించేటువంటి అంశాలని చేయకూడదు. సో ఎగ్జాంపుల్కి మనం ప్రేయర్ హాల్లో నిలబడుకొని రాని పిల్లల్ని వచ్చిన పిల్లల దగ్గర తిడుతూ ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే లేటుగా వచ్చేవాడు అంటే ముందుగా బడికి వచ్చినటువంటి బడిపైన ప్రేమతో వచ్చినటువంటి పిల్లలకి ఆ ఉదయాన్నే తిట్లు పలహారంగా వస్తాయి. సో ఇలాంటి వాటినన్నిటి నుంచి మనము జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నమాట. తర్వాత పిల్లల హక్కుల్ని పెంచడానికి చాలామంది స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల యొక్క పాత్ర చాలా ఉంది అన్నమాట. సో ఇందులో రాజ్యాంగంలో కూడా ఈ ఆర్టీఈ చట్టం 2009 అనేది ఉంది. అలాగే బాల హక్కులను కూడా 21A కింద భారత రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో ప్రవేశపెట్టినారు. సో దీన్ని అమలు చేయవలసినటువంటి పాత్ర ఎవరిది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఉన్నాయి కాబట్టి పాఠశాల యాజమాన్య కమిటీలు ఈ హక్కుల్ని బాలల యొక్క హక్కుల్ని పరిరక్షించడానికి కృషి చేయవలసినట్టు ఉంటుంది. ఉపాధ్యాయుల సహాయంతో తల్లిదండ్రులు కూడా దీనికి ఒక కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బడి బయట ఉన్నటువంటి పిల్లలు అంటే రకరకాల కారణాల వల్ల బడికి రాని పిల్లలకి డిఫరెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. బడి పిలుస్తుందని, నేను బడికి పోతాని, మన ఊరు మన బడి అని. సో ఇలాంటి అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో వాటిలలో ద్వారా విద్యార్థులు మళ్ళీ బడికి చేరవచ్చు. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరు కూడా బడి బయట ఉండడానికి లేదు. వాళ్ళందరూ కూడా తప్పకుండా బడికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలాగ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే బాల నేరస్తులు ఉంటారు, వ్యాధికి గురైన వాళ్ళు ఉంటారు, తర్వాత HIV AIDS లాంటి తల్లిదండ్రులకి ఉన్నటువంటి పిల్లలకి వీళ్ళకందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సమగ్ర శిక్ష ద్వారా ప్రత్యేకమైనటువంటి పాఠశాలని తెరిచున్నారు. అదేవిధంగా PH ఉన్నటువంటి MR చిల్డ్రన్ కూడా ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా CWS చిల్డ్రన్ కోసం ప్రత్యేకమైనటువంటి భవిత సెంటర్స్ లాగా ఏర్పాటు చేసి ఉన్నారు. వాటిలలో మన పిల్లల్ని చేర్చవచ్చు. అదేవిధంగా వినికిడి లోపము, చూపు లోపము, ఇలాగా కదలిక లేకపోవడం ఇలాంటి పిల్లలకు కూడా ప్రత్యేకమైన యంత్రాలని అవన్నీ కూడా గవర్నమెంట్ అందిస్తుంది. అంటే విద్యకి ఎవరు దూరం కాకూడదనే ప్రధానమైన ఉద్దేశంతో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. తర్వాత అదేవిధంగా ఎవరైతే బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. సో వాటిలో కూడా మన పిల్లల్ని చేర్చవచ్చు. సో ఇదంతా చట్టాలు, పోక్సో చట్టము, జువెనైల్ జస్టిస్ చట్టము, బాల్య వివాహాల నిషేధ చట్టము, మానవుని యొక్క ట్రాఫికింగ్ అంటే అక్రమ రవాణాను నిరోధించే చట్టాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి. అదే హెల్ప్ లైన్ నంబర్లు, తర్వాత ఇవన్నీ కూడా హెల్ప్ లైన్ నంబర్స్, వీటిని కూడా మనం పిల్లలకి చేర్చాలి. 1098 అనేది ప్రముఖంగా పనిచేసేటువంటి హెల్ప్ లైన్ నంబర్ కూడా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, 1098 అని. సో అలాగా వాళ్ళు ఫోన్ చేసి సహాయం తీసుకోవచ్చు. అలాగే టోల్ ఫ్రీ ఉంది. ఆర్టీ చట్టం పకడ్బందీగా అమలు చేసే దానికోసం సమగ్ర శిక్ష వాళ్ళు టోల్ ఫ్రీ ఏర్పాటు చేశారు. సో దాని ద్వారా కూడా వాళ్ళు పిల్లలు చేసుకోవచ్చు. నెక్స్ట్ సెషన్ 3కి వస్తాం. సో సెషన్ 3లో పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలు ఎలా నిర్వహించాలి, వాటి విధి విధానాలు ఏంటి అనేదాన్ని మనం చర్చిస్తాం. ఇందులో ముఖ్యంగా ఏ యాజమాన్య కమిటీ అయినా సమావేశం నిర్వహించుకొని ఆ నెలలో ఏం జరిగింది లేదా ఆ పక్షంలో ఏం జరిగిందని మనము చర్చించుకొని ముందుకెళ్తే తప్ప ఈ యాజమాన్య కమిటీలు అనేవి వాటి యొక్క నిర్వహణ సరిగా ఉండదు. సో ఒకరోజు మీటింగ్కి వచ్చినంత మాత్రాన ఏదో మనకి అయిపోతుంది అనేది కాకుండా మీటింగ్కి వెళితే చాలా అంశాల గురించి అవగాహన వస్తుంది. మనం పిల్లలు ఎలా చదువుతున్నారని తెలుసుకోవచ్చు. కాబట్టి యాజమాన్య కమిటీ అనేది సమావేశాల నిర్వహణ అనేది
తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అదేవిధంగా నిర్వహణకు ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశాలని ఈ దీంట్లో మనం చర్చిస్తాము. సో నిర్వహణకు ముందు మనకందరికీ తెలిసిందే, ఇది చైర్మన్ అధ్యక్షతన జరుగుతుంది. అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు కన్వీనర్గా ఉంటారు. అదేవిధంగా చూసేటువంటిది ఏంటంటే ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకము, విద్యార్థుల ప్రగతి, తర్వాత విద్యార్థి మిత్ర ద్వారా ఇచ్చేటువంటి కిట్స్, తర్వాత వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, ఇంటి దగ్గర చదువుకుంటున్నారా లేదా అనే అంశాలపైన ప్రముఖంగా చర్చ ఉంటుంది. సో ఇవన్నీ కూడా యాజమాన్య కమిటీల యొక్క శిక్షణ, సో దానికి సంబంధించినటువంటి ఫొటోస్. సో తర్వాత ఈ సమావేశ సమయంలో ఏమేమి మనం చర్యలు తీసుకోవాలనే దాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. ఒక రిజిస్టర్ పెట్టుకుంటాం, రిజిస్టర్లో వచ్చిన వాళ్ళందరినీ నమోదు చేసుకుంటాం. నమోదు చేసుకున్న తర్వాత ఒక ఎజెండాని రూపొందించుకుంటాం. ఈసారి మనకి ఆ ఎజెండా ఆన్లైన్ ద్వారా చర్చించబడుతుంది. ఆ ఎజెండాని ముందే ఈ పేరెంట్స్ కమిటీకి పంపడం జరుగుతుంది. సో దానిపైన చర్చ నడుస్తుంది. సపోజ్ ఈ ఏడాది అంటే ఈ నెలలో మనం విద్యార్థుల యొక్క సమ్మేటివ్ 1 రిజల్ట్స్ పైన చర్చించాలి అనేది ఎజెండాగా తీసుకుంటే ఆ ఎజెండా పైన మాత్రమే మనము చర్చించడం జరుగుతుంది. సో అలాగా ఈ సమావేశం టైంలో మనం చేయవలసి ఉంటుంది. తర్వాత విద్యార్థుల్ని దేనితో సమీక్షించాలి, ఉపాధ్యాయుల గురించి దేని గురించి సమీక్షించాలని కూడా మనము ముందే అజెండాలో నిర్ణయించుకుంటాం అన్నమాట. తర్వాత ముఖ్యంగా ఎవరైనా చేసేది ఏంటంటే ఈ యాజమాన్య కమిటీల యొక్క ప్రధానమైన పాత్ర అంటే విద్యార్థుల్లో వాళ్ళ యొక్క ప్రగతి మెరుగవ్వాలి. అంటే నిన్నటి కంటే రేపటికి, మొన్నటి కంటే ఈ రోజుకి వాళ్ళ యొక్క ప్రగతి నమోదు అవ్వాలి, నమోదు పెరగాలి. రోజుకు ఒక కొత్త అంశమైన వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అలాగా మనము ఈ కమిటీస్ చర్చించి దానికి తగినటువంటి సదుపాయాలని కలిగించాలి. దానికి తగినటువంటి ఏదైనా ఆర్థికంగా ఏదైనా అవసరమైతే కూడా ఈ యాజమాన్య కమిటీలు తగు సూచనలు ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళి ఇలాంటి డొనేషన్స్ లాంటివి కలెక్ట్ చేయడం కూడా మనము చేయవచ్చు. నెక్స్ట్ అంశం వచ్చి స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అనమాట. సో యాజమాన్య కమిటీ మరియు ఉపాధ్యాయ బృందము విద్యార్థుల ప్రగతి కోసము మనం ఒక కమిటీగా ఏర్పాటు చేశాం కాబట్టి, సో స్కూల్ని ఎలా డెవలప్ చేయాలి అనే దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదో మన కమిటీ నిర్మించినారు కదా, కమిటీలో ఉన్నాం మనం అనేది కాకుండా అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ ఏరియాలో మన స్కూల్ ఉంది, స్కూల్ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఏంటి, పిల్లలు ఎలాంటి పిల్లలు అక్కడికి వస్తారు, అంటే జాగ్రఫికల్గా, టోపోగ్రాఫిక్గా, డెమోగ్రాఫిక్ అంటాం. ఇలాగ జనాభా ఎలాంటిది ఉంది, ఎలాంటి ఏరియాలో స్కూల్ ఉంది, సో అలాంటి అంశాల్లో మనం ఎలాగ నిర్మించాలి. ఇప్పుడు సపోజ్ మనకు స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ప్లే గ్రౌండ్ లేదు, ఆ ప్లే గ్రౌండ్ని మనం ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, లేదా ప్లే గ్రౌండ్ ఉంది అది వాడుకలో లేదు, అప్పుడు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. స్కూల్స్లో ల్యాబ్స్ ఉన్నాయా, లేకపోతే దానికి ఎలాంటివి కావాలి. ల్యాబ్స్ ఉన్నాయి అయినా దాంట్లో వస్తువులు లేవు, అప్పుడు ఏం చేయాలి. ల్యాబ్స్ ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, కానీ ఉపాధ్యాయులు దాన్ని వాడటం లేదు, అప్పుడు ఎలాంటి సలహాలు తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ఒక అభివృద్ధి ప్రణాళిక అనేదాన్ని తయారు చేసుకోవాలి. అంటే మనమే అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక క్రమ పద్ధతిలో దీన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి కూడా సెక్షన్స్ అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఎలాగ చేయాలి, మన అభివృద్ధి కోసం ఎలా చేసుకోవాలి. సపోజ్ ఆ ఇయర్లో బాగా మెరుగైన